మహబూబ్ నగర్లో రైతు పండుగ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్నటువంటి రైతు పండుగ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ కోసం హాజరు కానున్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది రైతులు వస్తున్నారు, మనతో పాటు చెప్పడానికి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ రైతు పండుగ సదస్సుకు ఇప్పటికే పూర్తయిపోయింది. సో ఎంతమంది జనాలను సమీకరిస్తున్నారు ఏంటి? ఈ రైతు పండుగ ముఖ్యంగా గత 3 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలోనే నా నియోజకవర్గంలో రైతుల వారోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వస్తా ఉన్నారు. మేము ఈరోజు పెద్ద ఎత్తున రైతు దినోత్సవాన్ని ఈరోజు రైతు పండుగను జరుపుకోబోతా ఉన్నాం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, మీకు అందరికీ కూడా తెలుసు. పోయిన సంవత్సరం ఇదే రోజు నవంబర్ 30వ తారీఖు రోజు ఒక రాక్షస పాలనను అంతమొందించి ఈ రాబందుల రాజ్యాన్ని అంతమొందించేసి గత పాలకులు చేసిన తప్పిదాలన్నీ కూడా గుర్తించి ప్రజలు వాళ్ళు చేసిన మోసాలన్నీ కూడా అరికట్టాలనే ఆలోచనతోన పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాపాలనను ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన రోజు ఈ రోజు నవంబర్ 30వ తారీఖు. సో ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజును అంత మంచి రోజును ఈ రోజు రైతుల దినోత్సవంగా రైతుల పండుగగా మేము జరుపుకోబోతా ఉన్నాం. దీంట్లో రైతులు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి పాల్గొనాలని చెప్పేసి మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మేము 1,00,000 మంది రైతులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉంటే ఉదయం నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మాకు చెప్తా ఉన్న మా లీడర్లు చెప్తా ఉన్న రిపోర్ట్స్ని బట్టి చూస్తే పెద్ద ఎత్తున దాదాపు 2,00,000 మంది రైతులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రైతు భరోసాకు సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించి కానీ ప్రకటనలు చేస్తారనేది మేము మంత్రులే చెప్తూ వస్తున్నారు. సో ఏం ఆశించవచ్చు, ఏం ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఈ రోజు స్పీచ్లనే మీరు చూస్తారు. ఆల్రెడీ మేము ఇచ్చిన హామీలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రధానంగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూస్ కూడా ఈ రోజు క్లియర్ చేసేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ పెండింగ్ ఉన్న రుణాలు కూడా మాఫీ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా రైతు భరోసా విషయంలో కూడా మీరు ఈరోజు పేపర్లలో కూడా చూసింటారు. ముఖ్యమంత్రి గారు దాని విషయంలో కూడా ఒక ప్రకటన చేయబోతా ఉన్నారు. తప్పకుండా మేము రైతులను ఈ రాష్ట్రంలో రాజులను చేయాలనే ఆలోచనతోనే ముందడుగు వేస్తా ఉన్నాం. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 గంటలకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏవైతున్నాయో ఆ స్టాల్స్ అన్ని ముందుగా విజిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది రైతు పండుగకు సంబంధించి ముఖ్యమంత్రి బహిరంగకు సంబంధించినటువంటి సమాచారం. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా అమిస్తాపూర్ చేరుకుంటారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్లను అన్నింటినీ కూడా సందర్శిస్తారు. 3 రోజుల పాటు ఈ స్టాళ్లను రైతుల కోసం తెరిచి ఉంచారు. దీంతో పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, సాగు రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్లతో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా 2 రోజులు ఇక్కడ హాజరై ఆ కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సభకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 1,00,000 మందికి పైగా రైతులతో ఈ రైతు పండుగ విజయవంతం కానుందని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ అమిస్తాపూర్ వేదికగా జరుగుతున్నటువంటి రైతు పండుగ బహిరంగ సభకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.